పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళ్ళకముందు మరొక మంచి అవకాశం ఏంటంటే, మనకు ప్రతి వారం పాడుచున్న స్తోత్రం దేవుని వాక్యంలోనికి వెళదాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదువుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామమునకు నీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మాట్లాడే దేవుడువు, మాతో మీరు మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ, నీ ఆత్మ సహమును కోరి నీ కృప మీదే ఆధారపడిన ఆయన యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. మరోసారి దేవాది దేవునికి, ప్రభువులకు ప్రభువుకు, రాజుల రాజు అయిన దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండునుగాక. 66వ అధ్యాయం యెషయా గ్రంథంలో నేను మొదటి వచనం నుండి చదువుతాను. యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశమున సింహాసనము, భూమిన పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఎవడు దీనుడై నలిగిన హృదయము గల వాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు దేవుని గురించిన జ్ఞానంలోనికి వచ్చిన తర్వాత, నేను ఇజ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్నా. ఇశ్రాయేలు ప్రజలు ప్రభువును గురించి తెలుసుకున్న తర్వాత, వారికి బానిసత్వం నుండి విడిపించి తీసుకొచ్చిన తర్వాత, అరణ్యములో వారు 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికంటూ ఒక ప్రత్యేకమైన ప్రార్థన మందిరము లేదు. కొంతకాలమైన తర్వాత దేవుడు మోషేను సినాయి కొండ మీదకి పిలువగా, మోషే సినాయి కొండ మీదకి వెళ్తే 40 రాత్రి పగలు ప్రభు సందులో సమయం గడుపుచుండగా ప్రత్యక్షపు గుడారమును గురించి, డేరాల ద్వారా తయారు చేయబడిన ప్రత్యక్షపు గుడారాన్ని గురించి దేవుడు మాట్లాడాడు. కనుక మోషే ఆ పర్వతం నుండి దిగి వచ్చిన తర్వాత ప్రత్యక్షపు గుడారం ఎలాగో నిర్మాణం చేయమని చెప్పాడో ఆ విధముగా సేవా పరికరణములన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రత్యక్షపు గుడారాన్ని వారు సిద్ధపరిచి, వారు వెళుచున్న మార్గం అంతట్లో కూడా ప్రభువును సేవిస్తూ, ఆరాధన చేస్తూ, ఘనపరుస్తూ, పూజిస్తూ వెళ్ళేవారు. ప్రభుకు స్తోత్రం. ఎంతవరకు ఈ యొక్క ప్రత్యక్షపు గుడారము డేరాల్లోనే మాత్రము నివాసం చేస్తూ సంచారం చేశాడంటే, దావీదు కాలము వరకు కూడా డేరాల్లోనే దేవుడు నివాసం చేశాడు. ఈ డేరా అనేది ఏంటంటే ప్రత్యక్షపు గుడారము, అది తెరలతో తయారు చేయబడినది, అలాగే పలకలతో తయారు చేయబడినది. వాడిని పరిచర్య చేయడానికి, మోయడానికి, సేవ చేయడానికి అన్నిటి కూడా లేవి గోత్రం నుండి దేవుడు ఏర్పాటు చేసుకొని ఇజ్రాయేల్ ప్రజలందరి మధ్య వీరు మధ్యవర్తిగా ఉండి పరిచర్య చేయడానికి దేవుడు వారిని అభిషేకించి నియమించాడు. ప్రభుకు స్తోత్రం. అప్పటి నుండి దావీదు వరకు, దావీదు నుండి ఈవెన్ సొలొమోను కాలం వరకు కూడా దేవుని యొక్క ప్రత్యక్షపు ఒక గుడారం అనేది, లేక ఈ యొక్క నిబంధన మందసం అని కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం గుడారాల్లోనూ మాత్రము నివాసం చేస్తూ వచ్చారు. బైబిల్ గ్రంథంలో 2 విషయాలు మనం గమనిస్తాం. ఒకటి, హగ్గయి కాలంలోనికి వచ్చినప్పటికీ దేవుడు, ఇది యెషయా ప్రవక్త కాలంలో, ఇది యెషయా ప్రవక్త కాలంలో దేవుడు ఏమంటే, మీరు నా కోసం ఏ పాటి మందిరాన్ని కట్టగలరు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం, అవన్నీ కూడా నా చేతి పనులే. కాబట్టి నా కోసం మీరు ఏం కట్టగలరు అని ఒక ప్రశ్న వేశారు.
అదే మరలా మనం హగ్గయి ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోతే, హగ్గయి ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుకోమంటాడంటే, నా ఇల్లు పాడే ఉండగా లేదా నా మందిరం పాడే ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్ళలో నివసిస్తారా అని ప్రశ్న దేవుడు అడుగుతాడు. ఇది ఎప్పుడంటే మందిరం నిర్మించబడిన తర్వాత మందిరం శిథిలమైపోయాయి. మందిరం నిర్మించిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో పాడైపోయాయి. అందుకు దేవుడు అక్కడ మాట్లాడుకోమంటాడంటే, మీరు నా మందిరం పాడే ఉండగా మీరు దాని గురించి ఆలోచించారా? అసలు మీరు మంచి ఇంట్లో హాయిగా ఉంటారా? నా కోసం మంచిగా నిర్మించారా అని ప్రశ్న అక్కడ అడుగుతాడు. బట్ ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎవరైతే ప్రభు కొరకు సరే ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నారో వారి విషయంలో ప్రభు మాట్లాడుతూ అన్నీ నాదే అన్నాడు. భూమి నాది, ఆకాశము నాది, వాటిలోనున్న సమస్తం నావే, కాబట్టి మీరు నా కోసమే నిర్మిస్తారు. మొదట నేను మీ దగ్గర నుండి కోరుకున్నది ఏంటంటే, అవన్నీ నాదే కాబట్టి నేను మీ దగ్గర నుండి కోరుకున్నది ఒకటి ఏంటంటే, ఎవడు దీనుడై నా మాట విని నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టించుచున్నాను. స్తోత్రం, హల్లెలూయ. ప్రియులారా, దైవికమైన కార్యాల్లో పాలిభాగస్తులవుతున్న ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇట్ ఈస్ గుడ్. దైవ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వడం అన్నది ప్రభుకు సంతోషమే, ప్రభుకి ఇష్టమే. కానీ వాటన్నిటికంటే ముఖ్యముగా దేవుని మందిరానికి వచ్చినందుకు కూడా ప్రభు ఆనందిస్తాడు. ఎందుకంటే భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని ద్వారబంధము మందిరం ఒక ద్వారబంధం దగ్గర ఉండటం నాకెంతో మేలు అంటాడు, నాకెంతో ఇష్టం అంటాడు. సో ప్రభు మందిరానికి రావడం చాలా సంతోషకరమైన విషయమే. బట్ దేవుని మందిరానికి వచ్చట కంటే, దేవుని సముఖంలో పాడుట కంటే, దేవుని సముఖంలో మనం కీర్తించడం, దేవుని సముఖంలో వాద్యములు వాయించడం కంటే, స్తోత్రం, దైవ కార్యకలాపాలలో పాలిభాగస్తులు అవుట కంటే, ఎవరు దేవుని మాట వినిన వెంటనే విరిగి నలిగిన హృదయము కలిగి దాన్ని అంగీకరించి భయముతో వణికిపోతారు, వారంటే దేవునికి ఎంతో 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 ఇష్టం. హల్లెలూయ. సో ప్రభు దృష్టికి ఇష్టలుగా జీవించినట్లుగా దేవుని ప్రజలారా, ఈ వాక్యం ద్వారా ప్రభు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. నేరుగా ఆయన తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం. నేటి రోజుల్లో దేవుని మాటలు ప్రభు మాట్లాడుచుండగా అనేక మంది నిర్లక్ష్యము కలిగి కూర్చుంటున్నారు. మరికొందరు దైవ వాక్యము విషయములో ఎటువంటి భయము లేక వారికి నచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటారు. దేవుని మందిరములో, అందుకే ప్రసంగి గ్రంథకర్త మాట్లాడుతూ 5వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు. ప్రభు మందిరానికి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ప్రభు మందిరానికా? కాదు. ప్రభు మందిరానికి వెళ్తున్నాం అనే పదానికి అర్థం ఏంటంటే, మన దేవుని సన్నిధికి వచ్చుచున్నాం కనుక దేవుని సన్నిధానంలో ఎలాగోన కూర్చోవాలి, దేవుని సముఖంలో ఎలాగోన మనం ప్రవర్తించాలి. మనం ఇప్పుడు ధ్యానం చేసినది ఏంటంటే, ఎవడు ఆయన సన్నిధానికి వచ్చినప్పుడు భయము కలిగి ఉంటాడో, వినయము కలిగి జీవిస్తాడో, ప్రభుకి స్తోత్రం, ఆయన సముఖంలో ఎవడైతే తన్ను తాను తగ్గించుకుంటాడో వారిని చూసినప్పుడు ప్రభు ఆనందిస్తాడు. అంతేకాదు, వారి మీద దేవుడు తన కనుదృష్టి ఉంచుతాడు. దేనికోసం? మేలు కొరకై తన కనుదృష్టి వారి మీద ఉంచుతాడు. ప్రభుకి స్తోత్రం. అందుకే దైవ వాక్యములో మనకు తెలియజేసిన ప్రముఖమైన విషయం ఏంటంటే, ఎవడు దీనుడై, స్తోత్రం. కొన్ని సందర్భాల్లో మన దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు, కొన్ని అంటే ఎక్కువ సంవత్సరం ప్రభువుని ఎరిగిన వాళ్ళైతే బైబిల్ చదువుతుంటారు, వాక్యం వింటుంటారు, కాబట్టి వాక్య జ్ఞానం తెలిసి ఉంటుంది. నాకు తెలిసిందిలే అనుకో. కానీ ఇక్కడ ఏమంటుందో తెలుసా? నీకు ఎంత తెలిసినా ఏమైనా సరే నువ్వు వినయము కలిగి దేవుడు ఏమి మాట్లాడబోచున్నాడో వాటిని వినాలి, అంతే. ఒక్క వచనము ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో తెలియదు. దేవుడు నీకు ఇచ్చిన, ఇంతకుముందు ఇచ్చిన ప్రత్యక్షత వేరు, ఆయన మరొక వ్యక్తి నిలబెట్టి ఆయన ఇవ్వబోతున్న ప్రత్యక్షత
వేరు కనుక ఏమి మాట్లాడబోచున్నాడో మనం వినాలి శ్రద్ధగా. ఎవరి మాటలు? దేవుని యొక్క మాటలు. స్తోత్రం. దేవుడు మాట్లాడినప్పుడు కానీ, దైవ సేవకుని ద్వారా దేవుడు నిలబెట్టి మాట్లాడుచున్నప్పుడు, వాక్య పరిచర్య జరుగుతున్నప్పుడు మనము భయముతో వణుకోతో దేవుని మాటను వినాలి. విన్న తర్వాత భయముతో దాన్ని అంగీకరించాలి, సాత్వికముతో అంగీకరించాలి, వినయ విధేయతతో దాన్ని అంగీకరించాలి. ప్రభుకి స్తోత్రం. సాతానుకును దేవుని ప్రజలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి చెప్పాలంటే, దేవుని బిడ్డల కంటే సాతానుకే ఎక్కువ వాక్యం తెలుసు. కానీ తనకును దేవుని ప్రజలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? వాడు వింటాడు, విన్న తర్వాత దాని ప్రకారంగా ఏమాత్రం వింటాడు, కానీ వాక్యానికి విధేయత చూపడం. వింటాడు కానీ భయపడడు, వింటాడు కానీ వాక్యానుసారంగా నడవడు. కానీ దేవుని బిడ్డలు ఏం చేయాలి? ఆయన వెంబడించకూడదు. దేవుని ప్రజలు దేవుని మాటలు విన్న వెంటనే భయముతో, ఈ వచనం ద్వారా మీకేం అర్థమైంది? నేను మరలా చెప్తున్నాను, ఈ 2వ భాగం నుండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో. నా మాట విని వణుకుచుండును అనే పదంలో కొన్ని అర్థాలు మనం గ్రహించాలి. ఆ మాట వెనుకొన్న భావాలను మనం గ్రహించాలి. సులువైనదే, కానీ చెప్తే నిజమే కదా అనిపిస్తుంది మీకు. ఓకే, ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా అనకూడదు ఈ టైంలో, ఆమెన్ చెప్పాలి. ఒక దీవెనకరమైన వచనం పలికిన వెంటనే ఆమెన్ అనాలి. అంటే పదానికి అర్థం ఏంటి? అలాగూ జరుగునుగాక. ఓకే, స్తోత్రం. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక. మంచిది. ఇలాంటి వాక్య ఉపదేశం వస్తే అందరూ సంతోషంగా ఏం చేస్తారు? అంగీకరిస్తారు. మిమ్మల్ని దీవిస్తూ ఆ దీవెన ద్వారానే మాట్లాడుచున్నాను నేను. ఇక్కడ భయముతో వణుకుచున్నాడు అనే పదాన్ని వాడుతున్నప్పుడు, ప్రభు నిన్ను దీవించునుగాక అంటే భయంతో వణుకుపోతారు ఎవరైనా? మరి వణకాలి అని, భయపడాలి అని అన్నాడంటే ఆ మాటలు ఎలాగుంటుంది? మాటలు భయముతో వణకాలి అని పదాన్ని ఎప్పుడైతే వాడాడో, ఆ పదం వాడాడంటే ఆయన చెప్పబోచున్నా లేదా మాట్లాడుచున్నాక మాటలు ఎలా ఉంటుంది? అందుకే ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, ప్రభు మీకు తోడై ఉండునుగాక. భయపడద్దు, దీనికి భయపడద్దు. కానీ దేవుడు గద్దించినప్పుడు భయపడాలి. ఒక మనిషి దేవుని యొక్క వాక్య క్రమానికి వ్యతిరేకముగా, లేకపోతే వాక్య మార్గములో నుండి, వాక్యపు ఒక అడుగు జాడ నుండి తప్పిపోయిచున్నప్పుడు దేవుడు మాట్లాడితే నువ్వు భయపడాలి. స్తోత్రం. ఎవడు భయపడి వణుకుతాడో దీనుడు అంగీకరిస్తాడో. మీరు చూడండి, ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో పాపం చేశాడు దేవునికి వ్యతిరేకముగా. దేవుని చేత ఎన్నుకొనబడ్డాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు, దేవుని చేత అభిషేకించబడ్డాడు, దేవునికి గొప్ప మహిమను తీసుకొచ్చాడు, ఇజ్రాయేలు ప్రజలకే గొప్ప విజయాన్ని తీసుకొచ్చాడు. కానీ ఒక సమయం వచ్చింది, వాడు దేవునికి వ్యతిరేకముగా పాపము చేశాడు. బాగానే చలమని అయిపోతున్నాడు. ఎవరికి తెలియదు కదా, నేను చేసిన తప్పిదాలు ఎవరికి తెలియదంటూ హాయిగా చలామణి అయిపోతున్న దినాలలో దేవుడు ఒక ప్రవక్తను పంపించి అతనితో మాట్లాడాడు. మాట్లాడిన వెంటనే అతడు భయముతో ప్రభు సముఖంలో పశ్చాత్తాపం కలిగి 51వ కీర్తనే రాసేశాడు. దేవుని సముఖములో తన ప్రతి దోషమును, ప్రతి అపరాధమును, ప్రతి ఒక్క పాపమును దేవుని సముఖంలో ఒప్పుకొని క్షమాపణ వేడుకున్నాడు. తనకు అర్థమైపోయింది. ఆయన అంటాడు, ప్రభువా హిస్సోపుతో నన్ను కడుగునైనా,
హిమము కంటే తెల్లగా నన్ను కడుగు, పరిశుద్ధపరచు నాయనా. అయ్యా, నా రక్షణ ఆనందాన్ని మరలా నాకు దయచే ప్రభువా. నీ పరిశుద్ధాత్మను నా వద్ద నుండి తీసివేయకు ప్రభువా. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు ప్రభువా. బ్రతిమాలు కొన్నాడు. మనం చదువున్నప్పుడు మామూలుగా చదివిస్తాం, కానీ తన హృదయ అంతరంగంలో నుండి, ఎందుకంటే ఆ కింద వచనంలో మరలా మనం చదువుకుంటే, నీవు విరిగి నలిగిన మనస్సును నిర్లక్ష్యము చేయవని పదాన్ని మనం చూస్తాం. సో అతని హృదయము విరిగిపోయినదై, తన హృదయము నలిగిపోయిన స్థితిలో ఉండి దేవుని సముఖంలో ఆయన మొరపెడతాడు. ఏ మాట విన్న తర్వాత, నువ్వు చేస్తున్నది సరైనది కాదు, నువ్వు పాపం చేశావు, మారు మనసు పొందాలి అన్నప్పుడు పశ్చాత్తాపం. దేవుని మాట విన్న వెంటనే భయముతో వణికిపోయాడు. స్తోత్రం. దేవుని ప్రజలారా, దేవుని మాట విని ఎంతవరకు ప్రజలు భయపడరో అంతవరకు వారి జీవితంలో ఏమాత్రం కూడా బాగుపడరని చెప్పవచ్చు. కానీ ఏ వ్యక్తి అయితే దేవుని మాటలు విని భయపడతారో తప్పకుండా వారు దీవించబడతారు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. దైవ వాక్య భాగంలో కొన్ని సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయంలో 4 నుండి 6వ వచనం వరకు, యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయము 4 నుండి 6వ వచనం వరకు, యెహోవా యెరూషలేము అను ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గునిడుచుచు ప్రలాపించుచున్న వారి లలాటమున గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించాను. మనం చదువుకున్న లేఖన భాగం చూసుకుంటే, యెహెజ్కేలు ప్రవక్త కాలంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా జీవము కలిగిన దేవుని యొద్ద నుండి వారు పూర్తిగా తొలగిపోయి మనుషుల చేత తయారు చేయబడిన విగ్రహములను ఆరాధన చేయడం, సేవించడం అనేది వాళ్ళు చేశారు. అది దేవుని దృష్టికి అసహ్యమైనది, దేవుని దృష్టికి హేయమైనది, దేవుని దృష్టికి అపవిత్రమైనది, దేవుని మహిమను దొంగలించగలిగింది. అందుకు దేవుని యొక్క కోపం వారి మీద రగులుకుంటుంది ఒకవైపున. బట్ మరోవైపున ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు యెహెజ్కేలు. ఆయన అయితే అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను బట్టి చూచి తన హృదయంలో ఆయన బాధ కలిగి దేవుని సముఖములో మూలుగుడ్చుచున్నాడు, అంటే మొర్రపెడుచున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు ఆయన. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అతడు ప్రభు సముఖంలో ప్రార్థన చేస్తుండగా సడన్గా దేవుడు వచ్చి యెహెజ్కేలుకు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనములో ఆయన చూస్తున్నది ఏంటంటే, కొంతమంది దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతల్లో ఒక దేవదూతకు ఆజ్ఞాపించాడు దేవుడు. ఏమనంటే, ఎవరైతే ఈ పట్టణంలో జరుగుతున్న హేయ కృత్యములను చూచి, అనగా పట్టణంలో జరుగుతున్న యొక్క చెడు కార్యములను చూచి, పట్టణంలో జరుగుతున్న పాపపు క్రియలను బట్టి, పట్టణంలో జరుగుతున్న దుష్ట కార్యములను బట్టి, పట్టణంలో జరుగుతున్న అన్యాయము అతిక్రమమును బట్టి, పట్టణంలో జరుగుతున్న విగ్రహారాధనను బట్టి ఎవరైతే దాన్ని చూచి ప్రలాపము చేస్తున్నారో, ఏడుస్తున్నారో, అయ్యో ప్రభువా, జీవము కలిగిన దేవా, నిన్ను వదిలేసి ఇదిగో నాయన మనుషుల చేత తయారు చేయబడిన వాటిని మానవుడు సేవిస్తున్నాడయ్యా అని కన్నీరు కారుస్తున్నారో, వారి లలాటము అంటే వారి నొసట ఒక గుర్తు వేయమన్నాడు దేవుడు. ప్రభుకి స్తోత్రం. నీ వీధిలోనే విగ్రహారాధన జరుగుతుంది, మీ ఇంటి పక్కనే విగ్రహారాధన జరుగుతుంది. వాటిని చూచినప్పుడు నీకేమనిపిస్తుంది? వారు సంబరాలు చేసినప్పుడు నువ్వు వారితో కూడా కలిసి సంబరాలు చేసుకుంటున్నావా? వారు ఊరేగింపు చేస్తున్నప్పుడు వారితో కూడా కలిసి నువ్వు ఊరేగింపు చేసుకుంటున్నావా? లేదా అది చూస్తే ప్రభు చెప్పినట్టుగా నీ హృదయం నలిగిపోయి, విరిగిపోయి, బద్దలైపోయి, ప్రభువా ఏంటి నాయన ఇంత అజ్ఞానము, ఎప్పుడు వారు మారుమనసు పొందుతారు, ఒక్కసారి కనికరించు ప్రభువా, వారికి మారుమనసు దయచేయి. ఏమీ కాకుండా ఇజ్రాయేల్ ప్రజలు ఒక చిన్న దూడను తయారు చేశారు.
వినండి, ఈ మాట వినండి. ఇజ్రాయేల్ ప్రజలు ఒక దూడను తయారు చేశాడు. మోసే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న దినాల్లో కొండ మీద ఉన్నాడు. ఆయన 40 దినాల వరకు కింద దిగలేదు. అందువల్ల ఆయన ఏమైపోయాడో తెలియదని చెప్పేసి వాళ్ళు ఆహారం దగ్గరికి వచ్చి బలవంతం చేస్తే, మాకు దేవుడిని చూపించాలి, ఏ దేవుడు మమ్మల్ని తీసుకొచ్చారు ఎలా తెలుస్తుంది, కాబట్టి చూపించమంటే ఈ ఆహారానికి ఏం చేయాలో తెలియక, సరే మీ చెవుల్లో, మీ యొక్క ముక్కుల్లో, మీ యొక్క మెడలో ఉన్న, మీ యొక్క తలలో ఉన్న పోగులన్నీ కూడా బంగారు పోగులను తీసిరండి అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చారు. ఆ బంగారంతో ఒక దూడ తయారు చేశాడు. దూడ తయారు చేసి, ఇదిగో మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని విడిపించి తీసుకొచ్చిన దేవుడు ఇదే అని చూపించాడు. వారు విగ్రహమును చేసిన తర్వాత ఇది ఒక దూడ, ఆరాధన చేయండి అనలే. ఆయన ఏమని చెప్పాడు? ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని విడిపించి తీసుకొచ్చిన దేవుడు ఇదే అన్నాడు. సో ఇప్పుడు ఎవరి పేరు నా దూడ తయారు చేశారు? అందరూ యెహోవా పేరునే దూడ తయారు చేశారు. అమ్మ పర్వాలేదండి, ఎవరో పేరు పెడతారు అనుకున్నాను, కానీ మొత్తానికి ఎవరి పేరు కాదులే, నా పేరు పెట్టారు ప్రజలు అని దేవుడు సంతోషించాడా? దేవుని పేరు పెట్టినప్పటికీ కూడా వారు దేవుని పేరునే, యెహోవా పేరటే వారు ఆరాధన చేసినప్పటికీ కూడా, యెహోవా పేరటే వారు బలులు అర్పణ చేసినప్పుడు, యెహోవా పేరటని వాళ్ళు ఆనందించినప్పటికీ కూడా అక్కడున్న రూపము సరైనది కాదు. దేంతో ఇప్పుడు సరిపోల్చాడు? జీవం కలిగిన దేవునికి, అపరిమితమైన దేవునికి మనుషుల చేత తయారు చేయబడిన వాటితో వారు పోల్చాడు. దాని విషయంలోనే దేవుని కోపం, ఉగ్రత వస్తే పూర్తిగా దేవుని మహిమనే దొంగలిస్తున్న, అసలు యెహోవా పేరే లేదు, యేసు పేరు లేదు, ప్రభు పేరే లేకుండా, ఆ దేవుని పేరే పూర్తిగా లేకుండా మనుషుల చేత తయారు చేయబడుచున్న వాటికి ఆరాధన చేస్తే దేవుని హృదయానికి ఎంత వేదన ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. ఇటువంటి దృశ్యాన్ని చూసి ఒక వ్యక్తి బాధపడుతూ ప్రభు సముఖంలో కన్నీరు కారుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు అంటాడు, అతని నొసట ఒక గుర్తు వేయి. ఆ గుర్తు వేసిన వాళ్ళందరూ కూడా కొంతకాలం తర్వాత ప్రభు అన్నాడు, ఎవరి నొసట్లో అయితే గుర్తు ఉన్నదో, గుర్తున్న వాళ్ళందరినీ కూడా వదిలేసి గుర్తు లేని వాళ్ళందరూ కూడా హతము చేయమన్నాడు. ఇది దర్శనంలో మాత్రం చూస్తున్నాను. మీరు గమనించండి, అక్కడ ప్రార్థన చేసేవాడు, విజ్ఞాపన చేసేవాడు కేవలం ఒక్క వ్యక్తి మాత్రం మిగిలాడు. ఎందుకంటే ఆయన అంటాడు, నాకు తప్ప అని పదం వాడాడు, ఎవడు కూడా అక్కడ మిగలలేదా అంటే అర్థం ఏంటి? ప్రార్థించేవాడు అక్కడ ఎవరు లేరు. అందుకే మీకు శుక్రవారం కానీ శనివారం కానీ ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు, ప్రార్థన సమయం పెడుతుండగా ప్రభుకు స్తోత్రం వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. నొసట ముద్ర. దేవుని గుర్చిన భయము కలిగి, అయ్యో జీవం కలిగిన దేవుణ్ణి వదిలేశామే, జీవం కలిగిన దేవుని మర్చిపోయామే, ఆయన్ని సేవించకుండా మనుషుల చేత తయార్చబడిన వాటిని సేవిస్తున్నామనే భయమే లేకుండా మనుషులు బ్రతుకుతున్నారు. అటువంటి భయము లేకుండా జీవించిన వారి మీద ఏం జరుగుతుంది? దేవుని యొక్క కోపము వారి మీద రగులుకుంటుంది. వినండి, నా మాట వినండి. మీ బంధువులు, మీ యొక్క రక్త సంబంధులు, మీ యొక్క సొంత రక్త సంబంధులు ఇంకా రక్షణ పొందలేదా? వారి కోసం కన్నీరు కారుస్తున్నావా? లేకపోతే చిన్న ప్రార్థన చేసి వదిలేస్తున్నావా? వారు మారుమనసు పొందాలని అసలు హృదయ వేదనను కలిగి ఉన్నావా? దేవుని సముఖంలో నలిగిన హృదయం గలవాడి మొరపెడుతున్నావా? దాని కొరకోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? పిల్లరా, నువ్వు విరిగి నలిగిన హృదయం కలిగి దేవుని మాటకు లోబడి భయముతో నువ్వు దాన్ని అంగీకరించగలిగితే తప్పకుండా దేవుడు వారి జీవితంలో అద్భుత కార్యం ఆయన చేస్తాడు. ఆయన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఏమి కాకుండా హిజ్కియా జీవితాన్ని మనం గమనించినప్పుడు రాజుల 2వ గ్రంథంలో మనం చూస్తాము, అలాగే యెషయా గ్రంథంలో చూస్తాం, సమూయేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం, ఆ దినవృత్తాంత గ్రంథంలో కూడా ఈ హిజ్కియా జీవితాన్ని గురించి మనం చూస్తాం. ప్రత్యేకంగా మనకు యెషయా గ్రంథంలోనే ఎక్కువ కనబడుతుంది మంచిగా. యెషయా గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథంలోనికి 38వ అధ్యాయంలోనికి వెళ్దాం.
ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినములలో 38వ అధ్యాయము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీ పరిస్థితి ఇలా జరగబోతుంది, నువ్వు చావబోతున్నావు, కాబట్టి నీ ఇల్లును చక్కబెట్టుకో అని సెలవిచ్చిన వెంటనే వాడు భయముతో విరిగి నలిగిన హృదయము గలవాడై, ప్రభుకి స్తోత్రం. వినండి, ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు, నీవు జీవితాన్ని సరిచేసుకోమని చెప్పలేదు. ఇక్కడ నీ ఇల్లు చక్కబెట్టుకున్నాడు అంటే తన పరిస్థితి బాగుంది, కానీ ఎవరి పరిస్థితి బాగలే? ఇంట్లో ఉన్న పరిస్థితి బాగలే. అందుకు దేవుడు అంటాడు, నీ ఇల్లును చక్కబెట్టుకో. ఈ మాట విన్న వెంటనే తనకు అర్థమైపోయింది, నేను సంపూర్తి చేయకుండా, దేవుడు అప్పగించిన వాటిని సరిగ్గా నేను వ్యవహారం చేయకుండా, లేదా ఉపయోగించకుండా ఒకవేళ నేను మరణించాను అనుకోండి, వారందరూ కూడా మార్గము తప్పి నాశనానికి వెళతారు. దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు ఆయన, ప్రభుకి స్తోత్రం. ఆయన ఎంతో దయగలిగిన వాడు. నిజంగా దేవుడు చాలా మంచి దేవుడు అండి ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరిని విడిచిపెట్టాడు, ఆయన ఎవరిని కూడా వదిలిపెట్టాడు. దేవుడు అందరినీ బాగు చేయడానికి ప్రయత్నం చేసే దేవుడు ఆయన, ప్రభుకి స్తోత్రం. హిజ్కియా జీవితంలో ఆయన పాపం చేయలేదు, కానీ నువ్వు మరణిస్తావరా బాబు అన్న వెంటనే అతడు విరిగి నలిగిన హృదయము గలవాడై తన్ను తాను తగ్గించుకొని గోడ వైపు వెనువెంటనే తిరిగి ప్రభు సముఖములో అతడు ప్రార్థన చేస్తాడు. ప్రభు మాట విన్న వెంటనే ఏమయ్యాడినా? భయపడ్డాడు, వణికాడు. వణికి దేవుని వైపు తిరిగాడు. ప్రభుకి స్తోత్రం. వణికి ఆయన దేవుని సముఖములో తగ్గించుకొని వినయము కలిగి ప్రార్థన. మీరు గమనించండి, ఎందుకో దేవుడు కార్యం చేయడు కాదు, అలాగనలేదు. ఆయన ప్రభు సముఖంలోని దైవభక్తి కలిగి, ప్రభు సముఖంలో వినయము కలిగి అతడు ఇస్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? ప్రభువా, ఆ వచనం మనం తప్పకుండా వినాలి. యెహోవా యథార్థ హృదయమునై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థించెను. స్తోత్రం. ప్రభు సముఖంలో ఆయన మాట విన్న వెంటనే వణికిపోయాడు, దేవుని సముఖంలో మోకరించాడు, దేవుని తట్టు తన హృదయాన్ని తిప్పుకున్నాడు. ప్రభుకి స్తోత్రం. భయముతో ప్రభు దగ్గర మొరపెట్టాడు, ప్రభువా, నీ ఎదుట నేను ఎలాగో జీవించాను నీకు తెలుసు కదా, నేను సత్యమును అనుసరించి నడుచుకున్నాను నీకు తెలుసు కదా, యథార్థంగా జీవించాను నీకు తెలుసు కదా, నీ దృష్టికి, నా దృష్టికి కాదు ప్రభు, నీ దృష్టిలో నేను ఎలాగో జీవించాను నీకు తెలుసు కదా, యథార్థంగా జీవించాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను. ప్రార్థన చేశాడు. పాయింట్ గమనించండి, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండునో వాని మీదే నా దృష్టి. ఇతడు పూర్ణ హృదయంలో విరిగి నలిగిన హృదయం కలిగిన వాడై కన్నీటితో దేవుని వైపు తిరిగాడు. దట్ మీన్స్ తన హృదయాన్ని త్రిప్పాడు. ఆయన యథార్థత కలిగి జీవిస్తున్నా సరే, నేను యథార్థత కలిగి జీవించాను కదా ప్రభు అనలేదు. ప్రభు జ్ఞాపకం చేసుకోమన్నాడు, కనికరించమని ప్రభు కృపను వేడుకున్నాడు. ప్రభుకి స్తోత్రం. సత్యమును అనుసరించి నడుచుకున్నాను కదా. మనం దేవుని ఎదుట ఎంత యథార్థంగా జీవించినా ఆయన ఎదుట తగ్గించుకొని ఉండాలి తప్ప, నేను యథార్థంగా జీవించిన ఎందుకు దేవుడు నాకు చేయడు అనకూడదు. ప్రభు కృపను వేడుకోవాలి, వినయముతో ప్రభుని అడగాలి. బికాస్ ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ 61వ అధ్యాయాలు చూసుకున్నది ఏంటంటే, ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠము. అంత గొప్ప దేవుడైన, అంత పెద్ద దేవుడైన ప్రభుకి స్తోత్రం. ఇక్కడ గ్రేట్ గాడ్ అని చెప్పలేము, అక్కడ అంత పెద్ద అని పదం అందుకు వాడుతున్నాను. ఎందుకంటే ఆకాశం ఆయన సింహాసనం,
భూమి ఏమో ఆయన పాతిపెట్టాం. ఇప్పుడు నేను దీని మీద నిలబడి ఉన్నాను, అది ఎక్కడుంది? భూమి మీద ఉందా? ఓకే, ఇది నా పాదాల దగ్గర ఉంది, మన పాదాల కింద ఉంది. ఓకే, నేను దానికంటే పైగా ఉన్నాను. ఓకే, దానికంటే ఎత్తుగానే ఉన్నాను. భూమి ఏమో అక్కడ ఉంది. దేవుడు ఏమంటా అంటే భూమి ఎక్కడుందంటే దేవుని యొక్క పాద, మరి దేవుడు ఇంకా పైగా ఉన్నాడు. ఇది కేవలం భూమి కేవలం పాదపీఠం. ఆకాశం ఏమన్నాడంటే నా సింహాసనం అన్నాడు. ఆకాశం ఆయన ప్రభు చైరు అంటే మామూలుగా మీకు చెప్తాను. అక్కడ కూర్చున్నాడు అంటే ఆయన బాడీ ఇంకా పైకి ఉన్నది. అంటే అందుకే భక్తుడైన సొలొమోను అంటాడు, ప్రభువా ఆకాశ మహాకాశములు నీకు పట్టజాలదే. అంటే మీరు ఊహించండి, ఇప్పుడు ఎంత ఎత్తుగా ఉన్నాడో, ఎంత పెద్దగా ఉన్నాడు దేవుడు. స్తోత్రం. ఆ దేవుని ఎదుట నువ్వు ఎంతగా తగ్గించుకోవాలి. గొలియాతుని చూసే పారిపోయారు ప్రజలందరూ కూడా భయంతో. అలాగని చెప్పి ఈ దేవుడు ప్రజలను నాశనం చేసేవాడు కాడు. ఆయన ప్రజలను రక్షించే దేవుడు కనుక ఆయన ఎదుట వినయము విధేయత కలిగి ఆయన మాట్లాడిన వెంటనే భయముతో మనం వణికి మన మార్గాలన్నీ కూడా మనం సరి చేసుకోవాలి. ప్రభుకి స్తోత్రం. ఇతడు విరిగి నలిగిన హృదయం గలవాడై కన్నీళ్లు విడిచుచు దేవుని దృష్టిలో ఆయన ఎటువంటి మంచి క్రియలు చేశాడో జస్ట్ జ్ఞాపకం చేసుకోమని ప్రభు దగ్గర అడిగాడు అంతే. ఆ విధంగా ఆయన ప్రార్థన చేయగా దేవుడు చూడండి, ఇక్కడ యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. దేవుని మాటకు భయపడి ఎవరైతే వినయము కలిగి జీవిస్తారో వాని మీదే దేవుడు దృష్టి ఉంచుతాడు. వెంటనే దేవుడు జవాబు ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈ దైవ లేఖనాలని కానీ మనం గ్రహించగలిగితే, గమనించగలిగితే తప్పకుండా మనం ఎక్కడికో ఎవరెవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ప్రభుయే ఆయన పదాలు పట్టుకున్నప్పుడు ఆయన అద్భుత కార్యం ఆయన జరిపిస్తాడు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఎజ్రా నెహెమ్యా కాలంలో కొన్ని పరిస్థితులు జరిగాయి. చాలా సందర్భాల్లో ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడితేనే కాదు, అసలు యేసును గూర్చిన మాటలే ప్రవచన సారం, వాక్యమే ప్రవచనం. అసలు అది గమనించరు, చాలామందికి తెలియదు. వాక్యమే ప్రవచనం. అందుకు దేవుని వాక్యం మనతో మాట్లాడుచుండగా అది మన భవిష్యత్తును గురించి మాట్లాడుతుంది. అది దాన్ని ఎవరైతే అంగీకరించి సర్దుకుంటారో, దిద్దుకుంటారో వారి జీవితాలను మార్చివేస్తుంది. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని లేఖన భాగంలో ఒక్కసారి మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. ఎజ్రా. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరిగినట్లు ఏలిన వాడవైన ఈ యోచనను బట్టి, దైవాజ్ఞకు భయపడి వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని విలువించడమని మన దేవునితో నిబంధన చేసుకున్నాము. చాలు, ప్రభుకి స్తోత్రం చెప్తాను. ఎజ్రా గ్రంథంలో జరిగిన సంఘటన మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి, మీ తలలోపైకి ఎత్తండి. హల్లెలూయా. ఎజ్రా, శాస్త్రి అనే ఎజ్రా కాలంలో ఏం జరిగిందంటే, అప్పటికే ఇజ్రాయేల్ ప్రజలు మిశ్రిత జనముతో వారు కలిసిపోయి అన్యజనులతో సహవాసము చేసి అన్యులకు వివాహము చేసుకొని దేవుని ప్రజలను పరిశుద్ధమైన ఏర్పాటు చేయబడిన పిలువబడిన ఎన్నుకొనబడిన జనమును వారు కాలుష్యము చేశారు. అందుకని దేవుడు ఏమన్నాడంటే లేఖనాలు తెలియజేశాడు. ఎక్కడ రాయబడింది? మన నిర్గమకాండము కానీ, లేవ్యకాండము కానీ, ద్వితీయోపదేశ కాండము కానీ, సంఖ్యాకాండము కానీ, ఈ అన్ని గ్రంథాలను మనం చదువుకున్నప్పుడు మీరు ఇతరులతో కూడా పొత్తు చేయక ఉండకూడదు అని ప్రభు లేఖను సెలవిచ్చాడు. ఈవెన్ క్రొత్త నిబంధనలో కూడా మన కొరింథీ రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో దాని గురించి మనం చూస్తాం. రైట్. ప్రభుకి స్తోత్రం చెప్తాం.
హల్లెలూయా. సో దేవుని వాక్య భాగం మనకి ఏం తెలియజేస్తుందంటే, వారు అలాగ కాకుండా తమకు ఇష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నారు. ఒక విషయం తెలుసా, యాకోబు తన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, ఏసావు ఏం చేశాడు తెలుసా? ఏమి చేస్తే తల్లిదండ్రులకి మనం బాధ కలిగించగలమో వాటిని చేశాడు ఆయన. వాడు చేసిన పని ఏంటి? ఒక అన్యురాలను తీసుకొచ్చి వివాహము చేసుకున్నాడు. సో ఇక్కడ ఇటువంటి స్థితిగతులను ఎవరు చేశారు? ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా చేస్తూ వచ్చారు. ఎజ్రా దేవుని వాక్యాన్ని తీసుకొచ్చి, ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి వారి ముందు నిలబెట్టి వారితో మాట్లాడాడు, వాక్యాన్ని బోధించాడు, వారికి అర్థమైన రీతిలో తెలియజేశాడు. వాక్యము బోధించిన తర్వాత ఇజ్రాయేలు ప్రజల్లో ఒక రకమైన దేవుని యొక్క భయము వచ్చి వారు మారు మనసు పొంది తమ మార్గాలన్నీ కూడా దిద్దుకోవడానికి పూనుకున్నారు. ప్రభుకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. 10వ వచనం మొదటి వచనం నుండి. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇజ్రాయేలులో పురుషులను స్త్రీలను చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని వద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా, ఏలాము కుమారులలో ఒకడును యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్యజనులోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయంలో ఇజ్రాయేలు తమ నడవడి దిద్దుకొందురని నిరీక్షణ కద్దు, అంటే నిరీక్షణ ఉన్నది కదా. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలిన వాడవైన నీ యోచనను బట్టి, దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకుందాం. అందుకు లెమ్ము, ఈ పని నీ ఆధీనంలో ఉన్నది కనుక మేమును నీతో కూడా ఉందుము కనుక నువ్వు ధైర్యం తెచ్చుకొని దీన్ని జరిగించుము అని వాళ్ళు చెప్పారు. ప్రభుకి స్తోత్రం. ఇది ఎప్పుడు జరిగింది? ఎజ్రా దేవుని యొక్క ధర్మశాస్త్రమును వారి ముందు ఆయన బోధించిన తర్వాత. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఎజ్రా ఈ విధంగా ఆయన చెప్తున్నప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, చాలామందికి ఏదో ఒక ప్రవక్త వచ్చి చెప్తేనే కొంతమందికి భయం. దేవుడు లేఖనము ద్వారా ప్రతిరోజు మాట్లాడితే దాన్ని నిర్లక్ష్యపరుస్తున్నాడు. కానీ వాక్యమే దేవుడు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఓకే, 9వ అధ్యాయము 4వ వచనములో, చెరపట్టబడిన వారి అపరాధములను చూచి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. ఇక్కడ మనం గమనించినప్పుడు ఎంతమంది దేవుని యొక్క మార్గమును తొలగిపోయి ఉన్నారనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత కొంతమంది ఆ మాట విన్న తర్వాత భయపడ్డారు. ఎవరికి భయపడుతున్నారు? దేవునికి భయపడ్డారు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఎజ్రా గ్రంథంలో వాళ్ళందరూ కూడా ప్రభు మాట విన్న తర్వాత, అంటే ఇక్కడ దేవుడు నేరుగా వాళ్ళతో మాట్లాడలేదు, కానీ ఎజ్రా ప్రవక్త దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించాడు అంతే. అది విన్న తర్వాత వారిలో దైవ భయం కలిగి వారందరూ కూడా తమ మార్గాన్ని వారు దిద్దుకున్నట్టుగా లేఖనాలు తెలియజేస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము గలవాడై మనస్సు గలవాడై నా మాట విని వణుకుచుండునో వాని మీదే నా దృష్టి ఉంచుచున్నాను. సో ప్రభు వీరి పట్ల ఎప్పుడైతే వారు మారు మనసు పొందారో, ప్రభు మాట విన్న వెంటనే దేవుని ఎదుట తగ్గించుకున్నారు, వారు దిద్దుబాటు చేసుకున్నారు. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హిజ్కియా ప్రభు సముఖంలో మొరపెట్టినప్పుడు దేవుడు తన యొక్క మొరను ఆలకించాడు. ఎజ్రా కాలంలో ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రము వినిన తరువాత
భయపడి వారి మార్గాలన్నీ కూడా వారు దిద్దుకున్నారు. ప్రభు వారి పట్ల కనికరం చూపాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఇలాగున్న చాలామంది మనకు కనబడతారు. ప్రత్యేకంగా ఒక రాజు కాలాన్ని గురించి మనం చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథంలో 2వ గ్రంథం 34వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ అధ్యాయం. ఇది ఒక రాజు కాలం. ఇది అతనికి కేవలం 8 సంవత్సరం మాత్రమే. 8 సంవత్సరం వయసులో ఆయన రాజ్య పరిపాలనలోనికి వచ్చాడు. ఈ 8 సంవత్సరం వయసు నుండి రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత అతడు ఒక దైవ సేవకుని యొక్క అండర్లో, ఆ దైవ సేవకుని యొక్క ఆలోచన, దైవజనుని యొక్క ఉపదేశం యొక్క క్రమంలో నడిచాడు. లేకపోతే 8 సంవత్సరంలో ఒక వ్యక్తి రాజ్యాన్ని పరిపాలన చేయగలరా? అసాధ్యం. కానీ దైవజనుడు అతన్ని నడిపిస్తుండగా దైవ ఆలోచన చేత ఆయన నడవడం మూలంగా క్రమముగా అతడు భక్తిలో ఎదగడం అనేది దేవుని రాజ్యాలను కూడా, దేవుని రాజ్యం అంతా కూడా, అంటే దేవుని ప్రజల రాజ్యం కూడా క్రమంగా దైవభక్తులు ఎదగడం అని జరిగింది. అతనికి కొంత వయసు వచ్చిన తర్వాత దేవుని మందిరం బాగు చేయాలి అని మైండ్ వచ్చింది. ప్రభుకి స్తోత్రం. శిథిలమైపోయిన మందిరాన్ని కొంత బాగు చేయాలని చెప్పేసి ఎక్కడెక్కడైతే పాడైపోయిందో, అంటే ఈ యోషియా కాలానికి వచ్చినప్పటికీ మందిరం అంతా కూడా పాడైపోయింది. అక్కడ సేవ ధర్మాలు జరగటం లేదు, అక్కడ దేవునికి బలుల అర్పణ ఇవ్వటం లేదు, దేవునికి అర్పణలు ఇవ్వటం లేదు, అక్కడ దైవ సేవకులను అంటే ప్రత్యేకంగా యాజకులు కానీ లేవీయులు కానీ పరిచర్య చేయటం లేదు, పూర్తిగా శిథిలమైపోయింది. ఆ సందర్భాలలో ఈయన పూనుకొని యోషియా ఏం చేశాడంటే మందిరం బాగు చేయడానికి ఆర్డర్ ఇచ్చాడు. మందిరంలో ఉన్న చెత్త చెదారులన్నీ కూడా తీసి వారు పారేసి మొత్తం క్లీన్ చేయడం మొదలుపెట్టారు, శుద్ధి చేయడం మొదలుపెట్టారు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. అన్ని శుద్ధీకరణ చేస్తూ వెళుచుండగా ఎక్కడైతే ఏ వస్తువులు అయితే పాడైపోయినదో దాన్ని బాగు చేయడం, శుద్ధి చేయడం, క్లీన్ చేయడం అవన్నీ చేస్తూ వెళుతుండగా వారికి ఒక పుస్తకపు చుట్ట దొరికింది. అది మోషే చేత రాయబడిన ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రమును తీసుకొచ్చి, అయ్యా ఇది బాగు చేస్తున్నప్పుడు మాకు ఈ పుస్తకపు చుట్ట దొరికిందండి, చర్మపు చుట్ట అది దొరికింది అయ్యా అని అంటే, ఏంటది అని అంటే అది తెరిచి చూస్తే అది ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రాన్ని అతని ముందు అక్కడ ఏం రాయబడింది చదవమంటే వాళ్ళు చదివారు. చదివితే ఆ మాట విన్న వెంటనే యోషియా రాజుకి భయం వచ్చేసింది. ఏ మాట విని? ఇప్పుడు దైవ సేవకులు ఒక వచనాన్ని మీకు వివరించి వర్ణించి అర్థమయ్యే రీతిలో మీకు తెలియజేస్తున్నారు, బోధిస్తున్నారు. కానీ అప్పటి కాలంలో వివరించి వర్ణించి బోధించడం అనేది జరిగేది కాదు. కేవలము లేఖనాలు పలానా లేఖనం ఇలాగుంది అని చదవడం తప్ప ఏమి కాదు. ఈ చదివిన వాటిని విన్న తర్వాత యోషియా రాజు భయపడ్డాడు. దాన్ని మనము ఇందులో మనం చూస్తాం. రైట్, 18వ వచనం నుండి మనం చదువుకుందాం. ఓకే, 17వ వచనం నుండి, యెహోవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికిని వాటిని అప్పగించి ఉన్నారు. మరియు యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకొని శాస్త్రియగు షాపాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించిన. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని. ఏమిన్న తర్వాత జస్ట్ కేవలము వాక్యము చదివితే వాక్యం ధర్మశాస్త్రం విన్నారంతే. వినిన వెంటనే దేవుని సముఖములో వారు విరిగి నలుగురు హృదయం కలవాడై వణికిపోయిన వాడై దేవుని వాక్యానికి భయపడి తమ వస్త్రాన్నే చింపుకొన్నాడు. స్తోత్రం. వినండి, ఇక్కడ వాక్య సందేశము కూడా వారికి తనకి ఇవ్వబడలేదు. కేవలము బైబిల్ మాత్రం
అంటే మనం ఇప్పుడు బైబిల్ అనొచ్చు, బట్ వాళ్ళకి ధర్మశాస్త్రం కేవలం చదివారు అంతే. చదివిన వాటినే విన్న వెంటనే వాడు మారుమనసు పొందాడు, భయపడ్డాడు. లేఖనం ఏం చెప్తుంది? ఎవడు విరిగి నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకు చుంటును వాని మీదే. ప్రభుకి స్తోత్రం. ఇంతట్లో ఆగిపోయిందా? ఈయనేం చేశాడు తెలుసా? కేవలం వాక్యము చదివిన ధర్మశాస్త్రాన్ని విన్న తర్వాత జరిగిన సంఘటన ఇది. ఈనాడు దేవుని యొక్క వాక్యం పాస్టర్ల ద్వారా బల్లగుద్ది ప్రకటిస్తున్నా సరే, ప్రవర్తన మార్చుకోవాలని చెప్తున్నా సరే, క్షమించాలి అని చెప్తున్నా సరే, ప్రేమ కలిగి జీవించాలని చెప్తున్నా సరే, నీతి న్యాయము కలిగి జీవించాలని చెప్తున్నా సరే, దైవ భక్తి కలిగి జీవించాలని సరే, పరిశుద్ధత కలిగి జీవించాలని చెప్పినా సరే, వాటిని గురించిన అవగాహనే లేకుండా ఒక చెవిలో విని మరో చెవిలో. కానీ ఇక్కడ చూడండి, చదివిన వాటిని విని భయముతో దేవుని మాటని అంగీకరించి పశ్చాత్తాపము చెందాడు, తన వస్త్రాన్ని చింపుకున్నాడు. ఈయన ఇంతట్లో ఆగిపోయాడా? కాకుండా ఇప్పుడు దేశస్థులందరూ కూడా ఆజ్ఞాపించాడు. ప్రభుకి స్తోత్రం. తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి కూడా ఇది వినిపించాలి అని అంటే ప్రజలందరికీ వినిపించగా వారు కూడా ఆ మాట విని పశ్చాత్తాపంతో దేవుని వైపు తమ హృదయాలు తిప్పుకున్నారు. ప్రభుకి స్తోత్రం కలుగును. విరిగి నలిగిన హృదయం దేవుని మాట విన్న వెంటనే, ప్రభుకి స్తోత్రం, వారు ధన్యులు. ఎందుకంటే దేవుడు వారి మీద తన కనుదృష్టి ఉంచుతాడు. దేవుడు వారిని తప్పకుండా దీవిస్తాడు. దేవుడు మరలా వారిని లేవనెత్తుతాడు. స్తోత్రం. దీన స్థితిలో ఉన్న హిజ్కియాను ఆయన స్వస్థపరచడం మాత్రం కాకుండా దేవుడు ఇంకా 15 సంవత్సరము ఆయుస్సును దేవుడు పెంచాడు. స్తోత్రం. ఈ ఎహెజ్కేలు కాలంలో కావచ్చు, అలాగే యోషియా రాజు జీవితంలో కావచ్చు, ఎజ్రా కాలంలోనే ఇజ్రాయేలు ప్రజలైనా కావచ్చు, వారు దేవుని మాట విన్న వెంటనే తమ హృదయాలు దేవుని వైపు వాళ్ళు తిప్పుకున్నారు. ఎవరు భయపడి వణుకుతాడా? స్తోత్రం. హల్లెలూయా. మనం అనేక సందర్భాల్లో ధ్యానం చేస్తూనే ఉన్నాం, నేర్చుకొని వస్తున్నాం. అందులో ఒక వాక్య భాగం ఏంటంటే నినెవే పట్టణం. యోనా గ్రంథాలు మనకు తెలియజేస్తుంది. నినెవే పట్టణ ప్రజలు. గత వారం నినెవే పట్టణాల గురించి జ్ఞాపకం చేశాను. యెహోవా అందరికీ చెప్పండి ఉపకారి అనే దాంట్లో చెప్పాను. ఎందుకంటే నినెవే పట్టణము అష్షూరు దేశానికి సంబంధించింది, ఇజ్రాయెల్ దేశము కాదు. ఆయన అందరికీ ఉపకారి కాబట్టి ఎక్కడ ఏ దేశంలో ఉన్నా వాళ్ళందరూ కూడా ఆయన వర్తమానాన్ని పంపించి వారిని బాగు చేసే దేవుడు ఆయన. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. అయితే వినండి, నినెవే పట్టణ ప్రజలు కూడా ఏం చేశారు? అక్కడ జరిగిన సంఘటన గురించి మనం కాకుండా జస్ట్ షార్ట్గా ముందుకెళ్ళిపోదాం. ఈ యొక్క యోన ఒక దిన ప్రయాణము చేసి, ఒక దినమంతా ప్రయాణము చేసి ఆ పట్టణములో ప్రభువును గుర్చిన ఒక వర్తమానము తెలియజేసిన వెంటనే ఆ వార్త రాజు దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళిందో, రాజు మొదలుకొని పట్టణంలో ఉన్న మనుషులే కాదు, పశువులను సహితము గోనె పట్ట కట్టుకొని బూడిదే వారి తల మీద పూసుకొని వారు ఉపవాసం ఉండి దేవుని వైపు తమ హృదయాలను తిప్పుకున్నాడు. ఎవడు నా మాట విని విరిగి నలిగిన హృదయం కలిగి వినయముతో అంగీకరిస్తాడో, భయపడతారో వారు ఆ పని చేశారు. ప్రభుకి స్తోత్రం. ప్రభువు మాట విన్న వెంటనే వారు దేవుని వైపు తిప్పుకున్నారు. మీరు గమనించండి, అప్పటి వరకు స్పందించాని ఈ ప్రజలు. వారికి భయము కలిగి, దేవుని మాట పట్ల భయము కలిగితే చూసారా భయపడ్డారు, చూసారా అని అలాగే చేసే దేవుడు కాడైనా దాన్ని చూసి ప్రభు ఆనందించి, దేవుని స్తోత్రం. అందుకే కదా యోనా అక్కడ ప్రయత్నం చేస్తున్నాడు, ప్రభువా వాళ్ళు అసలు నీ మాట ఎప్పుడు వినరు కాబట్టి తప్పకుండా ఈ పట్టణానికి ఏమవ్వాలి, నాశనం రావాలి, అంతే. అది నేను నా కన్నులారా చూడాలి. అందుకే ఊరి యొక్క పట్టణం గవిన్లో మాత్రం చిన్న పందిరి వేసుకొని అక్కడ నుండి ఎదురు చూస్తున్నాడు. కానీ ఈ ప్రజలు ఏం చేశారు? దేవుని మాట విన్న వెంటనే వారు విరిగి నలిగిన హృదయం గలవారై
భయముతో వణికిపోయి పశ్చాత్తాపంతో మారుమనసు పొంది దేవుని వైపు వారి హృదయాలు తిప్పుకున్నారు. వారి యొక్క మార్గాలన్నీ కూడా వారు సరిచేసుకున్నారు. దాన్ని చూసినప్పుడు ప్రభు అన్నాడు, దేవుని స్తోత్రం, నేను ఈ పట్టణానికి నేను నాశనం చేయను. ఎందుకంటే నేను వారి యొక్క స్థితిగతులను చూశాను, వారి ప్రవర్తనను చూశాను. వారు నన్ను భయపడి నా వైపు తమ హృదయాలను వారు తిప్పుకున్నారు కనుక నేను వారికి ఎటువంటి హాని చేయను. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. వారు భయముతో ప్రభు వైపు తిరిగినప్పుడు ప్రభు వారి మీద దృష్టి ఉంచి వారి మీద కనికరపడి వారిని కాపాడాడు. వారి మీదకి నాశనం రాకుండా ప్రభు వారికి ఉద్ధరించాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం అంటే హల్లెలూయా. ఈనాడు కూడా ఎవరైతే ప్రభు మాట విని భయముతో వణుకుతారో, ఆయన వైపు తిరుగుతారో, అందరి పట్ల ఆయన కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడైన. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మన క్రొత్త నిబంధనలో 2 సందర్భాలు మనకు కనబడుతుంది. ఈ 2 సందర్భాలలో కూడా అపోస్తలుడైన పేతురు నిలబడి వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు ఆ పరిచర్య వాక్యాన్ని విన్న తర్వాత ప్రజలలో గొప్ప భయం వచ్చి వారు పేతురు దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు? అయితే మేము తప్పు చేశాం, జీవాధిపతిని మేము సిలువ వేసామని సంగతి మాకు తెలియకుండా మేము సిలువ వేసేసాం. అతడు కేవలం యోసేపు కుమారుడని అనుకున్నాం, అతడు కేవలం ఒక వడ్రంగివాడని మేము అనుకున్నామయ్యా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటా? పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు ప్రభు నామములో బాప్తిస్మ పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును. ప్రభుకి స్తోత్రం. పేతురు నిలబడి వాక్య సందేశం ఎవరి గురించి ప్రకటించాడు? అక్కడ ఒకటి యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ప్రవచనాన్ని, రెండోదిగా యేసుక్రీస్తు ప్రభువును గురించి ప్రవచించాడు. ఆయన మాట్లాడాడు. ఆ మాట విన్నప్పుడు వాళ్ళు భయం వచ్చేసింది. అయ్యో మేమెంత పొరపాటు చేశామే, ఎంత తప్పు జరిగిపోయింది, మా మీదకి ఎటువంటి ఉగ్రత రాకూడదు అంటూ వాళ్ళు మారు మనసు పొంది అయ్యలారా రక్షణ పొందడానికి మేమేమి చేయాలి స్పందించారు. అందులో అధికారులు ఉన్నారు, అందులో నాయకులు ఉన్నారు, అందులో పదవి కలిగిన వాళ్ళు ఉన్నారు, అందులో జ్ఞానం కలిగిన ఉన్నారు. కానీ వాళ్ళందరూ వచ్చి పేతురు దగ్గర ఏమంటుంటే, అయ్యలారా సార్ మమ్మల్ని ఏం చేయమంటారు? మారు మనసు పొందండి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని కృప వారి మీదకి సమృద్ధిగా దిగి వచ్చింది. వాళ్ళు దేవుని ఆత్మచేత నింపబడ్డారు, పరిశుద్ధాత్మందు వాళ్ళు ఆనందించగలిగారు. దేవుని స్తోత్రం. ప్రభు రాజ్యము నిజముగా వారి గుండెల్లోనికి దిగి రావడం మూలంగా ప్రభువులో వారు ఆనందించగలిగారు. ప్రభు నామానికి స్తోత్రం. హల్లెలూయా. క్రొత్త నిబంధనలో అపొస్తలుల కార్యములో ఈ కార్యాలన్నీ కూడా మనం చూడగలం. అపొస్తలుల పేతురు దినాల్లో కూడా పౌలు జీవితాల్లో మనం చూస్తాం. చెరసాలలో ఉండి ఆ చెరసాలలో జరిగిన ఒక అద్భుత కార్యాన్ని బట్టి జైలు అధికారి అతన్ని బతిమాలుకొని, అతడు జైలు అధికారి కానీ ప్రభు అక్కడ చేసిన అద్భుతాలను చూసి భయపడి, దేవునికి భయపడి ఆ రాత్రియే తన కుటుంబముతో కలిసి, ఆ రాత్రియే ఏ రాత్రి అయితే ప్రభు అద్భుత కార్యం చేశాడు, ఏ రాత్రి అయితే పౌలు శిరలు గాయపరచబడి దెబ్బలు అనుభవించి బాధతో ఉండి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగాడు, ఆ రాత్రియే ఆయన మారు మనసు పొందాడు. తానే కాదు, తన కుటుంబ సభ్యులందరూ కూడా మారు మనసు పొంది ప్రభు అని యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందుకున్నారు. ప్రభుకి స్తోత్రం. దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడుచున్నప్పుడు మనం అంగీకరించాలి, మన జీవితాన్ని సరిచేసుకోవాలి. ప్రభుకి స్తోత్రం. సో దేవుని వైపు ఆ విధంగా తిరగగలిగితే దేవుని ప్రజలారా ప్రభు అద్భుత కార్యం. ఒక లేఖనం చెప్పి నేను ముగిస్తాను, టైం అయిపోయింది. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 17వ వచనములో
మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసుడైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును, వినయము గల వారి యొద్దకును, దీన మనస్సు గల వారి యొద్దను నివసించువాడను. ప్రభుకి స్తోత్రం. ఇక్కడ ఈ వచనాలు మనం చూస్తే ఎవరైతే వినయము కలిగి దీన మనస్సు కలిగి ఉంటారో, ఆయన ఎక్కడుండే దేవుడట? మొదట తన గురించి తను చెప్తున్నాడు, నేను మహోన్నతుడైన దేవుడను, మహోన్నతమైన స్థలంలో నివసించువాడను. అయినా సరే ఎవడు దీనుడుగా ఉంటాడో, ఎవడు వినయము కలిగి ఉంటాడు, ఎవడు ఆ సాత్వికము కలిగి ఉంటాడు, ఎవడు తగ్గించుకొని ప్రవర్తిస్తాడో, నేను ఆయన దగ్గరికి వచ్చేస్తాను అన్నాను, వచ్చి అతను నేను బలపరుస్తాను. స్తోత్రం. పిల్లరా, వినయము కలిగి దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలి. భయము కలిగి వాక్యమైన తరువాత మనం భయముతో మన జీవితాలను మన ప్రభుకు అప్పగించుకోవాలి. దెన్ డెఫినెట్గా ప్రభు బలపరుస్తాడు. మనం చక్కటి పాట పాడాం. మనం ఏ పాట? స్థిరపరచు వాడు బలపరచు వాడవని. అవును, ఆయన స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఎవరైతే దేవుని సముఖములో తమ్ముతామో, ఆ వినయము కలిగి విధేయత కలిగి దేవుని ఎదుట జీవిస్తారో, నడుస్తారో, అట్టి జీవితాల్లో అట్టి వారి జీవితానికి ప్రభు ఆయన తప్పకుండా నిలబెట్టి ఆయన బలపరిచి స్థిరపరుస్తాడు. ఆమేన్. ప్రభుకి స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. వండర్ఫుల్ గాడ్, వర్షిప్. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ఒక నిమిషం ప్రభు దగ్గర మనం మొరపెడదాం. అందరూ ప్రభు సముఖంలో ప్రార్థన చేయాలి. స్వరమెత్తి ప్రభు దగ్గర మొరపెట్టాలి. స్వరమెత్తి దేవుని సముఖంలో మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఆయన వాక్యం విన్నప్పుడు, ఆయన మాటలు ప్రభు మనతో సెలవిస్తుండగా నీవు దైవ భయము కలిగి జీవిస్తున్నావా, లేకపోతే నిర్లక్ష్యము కలిగి జీవిస్తున్నావా, ప్రవర్తిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. వారు కేవలం రాయబడిన లేఖనాలు విన్నప్పుడే వాళ్ళ బ్రతుకులను భయపడి వారు బాగు చేసుకున్నాడు. ఈనాడు దేవుడు తన సేవకును నిలబెట్టి నీతో మాట్లాడుచున్నప్పుడు ఎంతమంది దైవ వాక్యమునకు విధేయత కలిగి భయముతో, అయ్యో ప్రభు నా కోసమే మాట్లాడారని ఎంతమంది భయంతో దాన్ని అంగీకరిస్తున్నారు? ప్రభా, నన్ను కనికరించమని అడుగుతావు. నీ వాక్యమే నేను భయపడినట్లుగా నాకు సహాయం చేయమని అడుగుతావా? నీ వాక్యమే నేను వణుకుతున్నాయినా నా మార్గాన్ని సరిచేసుకున్నట్టుగా సహాయం చేయమని అడుగుతావా? ప్రభు నీ మీద తన దృష్టి ఉంచుతాడు. దేవుని బిడ్డ, ప్రభు నీ మీద దృష్టి ఉంచి నేను కనికరము చూపుతాడు. ప్రభు నీ మీద దృష్టి ఉంచి నీకు గొప్ప విజయమును అనుగ్రహిస్తాడు. ప్రభు నీ మీద తన దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి ఆయన సరైన మార్గంలో నడిపిస్తాడు. ప్రభు నీ మీద తన దృష్టి ఉంచి నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రభు నీ మీద తన దృష్టి ఉంచి నీకు విడుదలనిస్తాడు. సమస్తము ఆయనదే, అన్నీ ఆయన ద్వారా కలిగినదే. నువ్వు దేవునికి ఇవ్వగలిగింది ఇక్కడ ఏమీ లేదు, అన్నీ ఆయనదే. నీదంటూ దేవునికి ఇవ్వగలిగింది ఏమీ లేదు. ఒకవేళ నువ్వు ఏమి కలిగి ఉన్నది దేవునిదే. కానీ ప్రభు కోరుకుంది ఒకటే, ఆయన మాట విన్నప్పుడు నువ్వు విరిగి నలిగిన హృదయం కలిగి దీన మనస్సు కలిగి భయముతో వణికి ఆయన తిరిగితే వాటి అంతా ప్రభు ఆనందిస్తాడు. నీ మీద దృష్టి ఉంచి నిన్ను దీవిస్తాడు. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా ప్రభు నీ ఘనమైన గొప్ప నామానికి వందనాలు, స్తోత్రాలు. దేవా, నీ మాటలకు లోబడి విధేయత కలిగి జీవించగలుగుతున్నట్టుగా, నీ వాక్కు విన్న వెంటనే స్పందించిన భయము కలిగి ప్రవర్తనను సరిచేసుకున్నట్లుగా సహాయం చేయాలి. అన్నాడు కేవలం లేఖనాలు ధర్మశాస్త్రాన్ని వినినప్పుడే వారు బ్రతుకులను బాగు చేసుకున్నారయ్యా, మార్గాన్ని దిద్దుకున్నారు నాయన. ఈనాడు
సహాయం దయచేయండి. మీరు ఉజ్జీవింపచేయండి, మహిమ పొందండి. యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. God bless you. దేవుడు దీవించును గాక. సో అందరూ లేచి నిలబడదాం.